పౌర సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణంపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భారీ కుంభకోణాన్ని అరికట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరపున ఈడీ, ఎఫ్సీఐ, సిబిఐ, డిఆర్ఐ, సెంట్రల్ విజిలెన్స్ లాంటి అన్ని కేంద్రాల సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. పౌర సరఫరాల శాఖలో భారతదేశంలోని అతిపెద్ద కుంభకోణం జరిగిన బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువైనంత పంట పండడం వలన అన్ని రైసు మిల్లుల్లో కూడా దొడ్డు బియ్యము బాయిల్ రైస్ పేరుకపోవడం జరిగింది. ఈ ప్రభుత్వము ఈ పేరుకపోయిన ధాన్యాన్ని మొత్తం కూడా 38 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఓపెన్ యాక్షన్ ద్వారా బయట సంస్థలకు అమ్మాలని చెప్పేసి టెండర్ పిలవడం జరిగింది. 38 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అమ్మడం, దాని ద్వారా 7,626 కోట్ల రూపాయలు ఆదాయాన్ని 90 రోజుల లోపల ప్రభుత్వానికి కట్టాలి. ఆ సంస్థలు 90 రోజులు 3 నెలల లోపల ఎవరైనా కానీ ధాన్యాన్ని చూసుకున్న తర్వాతనే టెండర్లో పాల్గొంటారు. ఆ ధాన్యాన్ని చూసుకొని టెండర్లో పాల్గొన్నారు, ఈఎండి కట్టుకున్నారు, ఈఎండి కట్టేశారు. అక్కడే బ్రోకర్లు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వాన్ని నష్టం చేయాలని చేసి అప్పుడే తెరదీయడం జరిగింది. ఈరోజు రైస్ మిల్లర్ దగ్గర ధాన్యం ఉన్నది, మేము ధాన్యాన్ని పెడతాం తీసుకోండి అంటే మాకు ధాన్యం వద్దు, ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి యథేచ్ఛగా వారు డిమాండ్ చేయడం, రైస్ మిల్లర్లందరూ కూడా మా దగ్గరికి రావడం, వారు మొరబెట్టుకోవడం. ఇంత అన్యాయం ఉంటుందా? మేము మా దగ్గర ఉన్న బియ్యాన్ని వడ్లను మేము పెడతామంటే కూడా మాకు వడ్లద్దు, మాకు నగదు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అఫీషియల్గా 2,007 రూపాయలు ప్రభుత్వం కట్టేది ఉంటే 2,230 రూపాయలు అఫీషియల్గా వాళ్ళు వసూలు చేసిండ్రు ఆ కాంట్రాక్టర్. మరి మిగతా 220 రూపాయలు ప్రభుత్వం రాకుండా ఎక్కడికి పోయిందంటే దళారుల సంస్థకు వెళ్ళిపోయినాయి అఫీషియల్గా. దాని విలువ సుమారు 750 కోట్ల రూపాయలు యథేచ్ఛగా ప్రభుత్వానికి వచ్చే సొమ్మును వాళ్ళు కాజేసారు. ఈ రోజు వరకు సుమారు 605 రోజులైంది. 90 రోజుల టెండర్ కంప్లీట్ కావాలి, 605 రోజులైనా ఇంతవరకు టెండర్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఆ భారం ప్రభుత్వం మీద పడడం వలన సుమారు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వము నష్టపోతుంది. 12వ లాట్ నెంబర్ 12, ఆ సంస్థ పేరు కూడా హిందుస్థాన్ లిమిటెడ్ కంపెనీ. ఇది నిజామాబాద్లో వీళ్ళు టెండర్ పాల్గొన్నారు. వీళ్ళు ఈఎండి రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నది. ఫెయిల్యూర్ అయిన కాంట్రాక్టర్కు ఈఎండి ఇచ్చిన దాఖలాలు ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో కనబడ్డది. ఇంతవరకు ఇక్కడ కనవాలి. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున జరిగిన అవినీతి ఎక్కడ లేదు, ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ లేదు. దీన్ని మేము అసెంబ్లీ వేదికగా మేము చర్చించాం. ఇక ప్రభుత్వ స్పందన లేదు అని మా కేటీఆర్ గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టడం వార్నింగ్ చేయడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పార్టీ దాన్ని కూడా స్పందించలేదు. ఎలాగో స్పందించారని చెప్పేసి డైరెక్ట్ మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో వాళ్ళు ఏమని ఇచ్చిందంటే ఇప్పటికి 16 నెలలు గడిచిన బిడ్డర్స్ మీద చెల్లి 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. దాని తర్వాత వాళ్ళు కోర్టుకు పోతే మాకు టైం ఇవ్వాలని చెప్పి 15 సార్లు ఎక్స్టెన్షన్ అడిగిండ్రు. ఎందుకోసం మీరు 15 సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు? ఆ బిల్లుకి ఎందుకు రిప్లై ఇస్తలేరు అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం చెప్పే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇలానే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. నేను సూటిగా ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిని, తర్వాత కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని, వీళ్ళందరూ బీజేపీ పెద్దలు కదా, ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత కుంభకోణానికి? ఎందుకు మీరు స్పందిస్తలేరు? మీ బాధ్యత లేదా? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్దే కదా, మీ బాధ్యత లేదా? కాబట్టి ఇమ్మీడియట్గా మీరు కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కాపాడండి. డెఫినెట్గా మాకు కోర్టుల మీద నమ్మకం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మీద సిబిఐ, ఈడీఐ మీద నమ్మకం ఉన్నది. వీళ్ళు మండేనే అప్రోచ్ అవుతాం. దీని యొక్క రాష్ట్ర ఖజానాకు డబ్బులు జమ అయ్యేదాకా, ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే దాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.